హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి ఒక తక్కువ బడ్జెట్లో ఒక బెస్ట్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీ మేము ముందు తీసుకొచ్చాను. 133 గజాల ఇల్లు కేవలం 60 లక్షలు మాత్రమే చెప్తున్నారు. అది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, ప్రైస్ అయితే స్లైట్గా నెగోషియబుల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసి మరి బోరు అలాగే మున్సిపల్ వాటరు 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉన్నది. మెయిన్ ఎంట్రన్స్ మరి మెయిన్ ఏరియా చుట్టూ సరౌండింగ్ చూస్తే కూడా టోటల్గా మరి G+1 G+2 బిల్డింగ్లతో పాటు నియర్ బైలో అయితే కాలనీ అయితే టోటల్గా డెవలప్ అయిపోయి అందరూ అయితే ఇక్కడ నివసిస్తున్నారు. మరి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఏదైతే ఈ ప్రాపర్టీ చూస్తున్నామో మెయిన్ ఎంట్రన్స్ మరి ఏదైతే చూస్తున్నామో ఇందులో మీకు ఈజీగా కూడా కార్ పెట్టుకున్నాం, మరి 2 వీలర్ పార్కింగ్ పెట్టుకోవడానికి మెట్ల కింద వాష్రూమ్తో పాటు ఒక అడిషనల్గా వాష్ ఏరియా దీనికి, అలాగే మెట్ల దగ్గర చూసుకున్నట్టయితే మరి కార్ పార్కింగ్ లోపల పెట్టుకోవడానికి మంచి స్లోప్ ఏరియా తోటి అయితే ఈ హౌజు మరి చక్కగా అయితే హౌస్ అయితే మరి డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. కింద మరి ఫ్లోరింగ్ దగ్గర వచ్చేసి కింద ఫ్లోరింగ్ విషయంలో మరి పైన చూస్తే ఫాల్ సీలింగ్ విషయంలో మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో మరి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేకుడుతో చేసిన సింహదారం అనేది చాలా ముఖ్యం కాబట్టి సింహదారం అనేది మనకు ఇండియన్ టేకుడుతోటి మంచి టేకుడుతో చేసిన మరి సింహదారం అయితే దీనికి పెట్టడం జరిగింది. మరి మెయిన్ డోర్తో లోపలికి వస్తే ఇది మరి మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తే హాలు 4 మూలలు మనకు స్క్వేర్లో ఉంది. 4 మూలలు కూడా చూడొచ్చు. 4 మూలలు స్క్వేర్లో ఉండడం వల్ల టీవీ యూనిట్ కూడా పెట్టుకుంటే మీకు ఒక 60 నుంచి 70 ఇంచెస్ టీవీ పెట్టుకున్నా కూడా చూడడానికి చాలా అనుగుణంగా ఉంటుంది. కింద ఫ్లోరింగు, పైన వచ్చేసి మరి ఫాల్ సీలింగు, అలాగే పెయింట్ కానీ చూసుకుంటే మంచి మంచి లైట్ కలర్స్ తోటి, అలాగే మరి హాల్లో ఆర్చ్ కూడా చూసినట్టయితే ఒక చిన్నపాటి దీనికి ఆర్చ్ ఇచ్చారు. ఆర్చ్ ఏంటంటే మీకు ఫ్యూచర్లో ఇక్కడ ఏదైనా కబోర్డు ఇక్కడ మీకు కాటన్ లాగా వేసుకుంటే కూడా ఇక్కడ కామన్ వాష్రూమ్ కానీ బెడ్రూమ్స్ కానీ కనిపి ఉండడానికి చాలా బాగుంటుంది. చూడొచ్చు మరి పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు. ఫాల్ సీలింగ్లో కూడా మరి కలర్స్ అనేవి మరి ఎక్కువ కనిపించకుండా లైట్ కలర్స్ వేశారు. మంచి ఏషియన్ పెయింట్స్ అలాగే రాయల్ పెయింట్స్ వేసి దీనికి హౌస్కి అయితే మరి మంచి అందంగా తయారు చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి దీనికి వచ్చేసి బెడ్రూము, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే మనకు 9/12. మరి 9/12 అంటే ఇందులో మీకు ఈజీగా కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే మరి చుట్టూ తిరగడానికి ప్లేస్ అయితే ఉంటుంది. ఇందులో మరి పైన ఫాల్ సీలింగు, పెయింట్స్, అలాగే మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఏదైతే ఉందో మంచి క్వాలిటీతో ఉన్నదైతే పెట్టారు. మరి విండోస్ UPVC విండోస్, అలాగే మరి ఈ విండోస్ కూడా కింద వచ్చేసి బార్డర్ లాగా అయితే దీనికి గిన్నెట్ అయితే ఇచ్చారు. ఇందులో వచ్చేసి మరి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కాబట్టి UPVC డోరు మీకు లైఫ్ టైం కూడా ఈ డోర్ అయితే ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇందులో మీకు ఈజీగా ఏంటంటే ఇందులో మరి వెస్ట్తో కూడుకున్న వాష్రూమ్ అయితే ఇందులో ప్లానింగ్ చేశారు. ఇందులో మీకు వెస్ట్రన్ వాష్రూమ్ అయితే దీనికైతే ఇన్స్టాలేషన్ చేస్తారు. సో మరి మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్లో చూసినట్టయితే ఇందులో మరి కామన్ వాష్రూమ్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ మీకు ఇండియన్తో కూడుకున్న వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసినట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 8/10 అయితే ఉన్నది. మరి 8/10 అనేది కూడా ఇందులో మీకు ఈజీగా కూడా మరి ఫ్యూచర్లో దీనికి కబోర్డ్ వర్క్ కానీ అలాగే మరి ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకుంటే చాలా అందంగా అద్భుతంగా కనిపించే అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ ఎక్స్ట్రా మెటీరియల్ కానీ అలాగే సామాన్ కానీ ఉంటే కూడా మనకు స్టోరీ రూమ్ లాగా పెట్టుకోవడానికి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు పైన అయితే దీనికి మరి ఎక్స్ట్రా మెటీరియల్ పెట్టుకోవడానికి ఇచ్చారు. హాలు కూడా చూడొచ్చు. ఇందులో మరి ఎప్పటికి కూడా వెంటిలేషన్ ఏదైతే చూస్తున్నామో హాల్లో వెంటిలేషన్ అనేది మీకు ఎప్పటికి కూడా ఒకవేళ పవర్ ఉన్నా లేకున్నా కూడా లైటింగ్ అనేది చుట్టూ మరి లైటింగ్ అనేది చాలా అద్భుతంగా దీనికి ఉంటుందని చెప్పుకోవచ్చు. హాల్కు ఏదైతే బ్యాక్ సైడ్ చూస్తున్నామో ఇది వచ్చేసి మరి డైనింగ్ సెక్షన్లో మీకు డైనింగ్ టేబుల్ వేసుకున్న ఒకవేళ చుట్టూ అయితే తిరగడానికి ప్లేస్ ఉంది. డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవడానికి కూడా అనువుగా ఉండదని చెప్పుకోవచ్చు. ఇది మరి డైనింగ్ టేబుల్కు పక్కనే పూజ గదిలో మీకు మంచి మరి వినాయకునితో ఉన్న టైల్స్, అలాగే పక్కన చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. కిచెన్లో ఏదైతే ఇన్స్టాలేషన్ చేశారో ఏదైతే పెట్టారో ఇక్కడ గిన్నెడు చూసుకోవచ్చు. గిన్నెడు కూడా మంచి మోల్డింగ్తో ఉన్న గిన్నెడు ఇచ్చారు దీనికి. మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. డైమెన్షన్ చూసుకున్నట్టయితే 24x50 24x50 133 గజాల ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 20 ఫీట్ల రోడ్ అయితే దీనికి అవైలబుల్లో ఉంది. ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు తుర్కియాంజల్ విలేజ్. ఈ తుర్కియాంజల్ విలేజ్ అనేది సాగర్ హైవేకు 2 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఏదైతే మరి ఎల్బిరార్ మెట్రో స్టేషన్ చూసుకుంటే 12 కిలోమీటర్ దూరము, అలాగే ఔటర్ రింగ్ రోడ్కు 2.5 కిలోమీటర్ దూరంలో ఉన్నది.
ప్రైస్ వచ్చేసి 60 లక్షలు ఏదో చెప్తున్నారో మరి 133 గజాలు ఈ ఏరియాలో ఆల్మోస్ట్గా మనకు 100 గజాలు ఇల్లు 60 నుంచి 65 లక్షల ప్రైస్ కోడి చేస్తున్నారు. మరి 133 గజాల ఇల్లు 67 లక్షలు అనేది మరి స్లైట్గా మనకు నెగోషియబుల్ కూడా ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీ పైన మీరు ఎలాంటి కమిషన్ కానీ అలాగే బ్రోకరేజ్ అయితే చెల్లించిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 25,000 కమిషన్ మాత్రమే తీసుకుంటాము. ఈ విషయాన్ని గమనించి మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో, ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్లో కానీ ప్రాపర్టీ కొనాలని ఆలోచన ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. మరి మీకు నచ్చే ప్రాపర్టీ మరో ప్రాపర్టీ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.